హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. విజయ్ దేవరకొండ కొన్ని ఇయర్స్ ముందు ఈ పేరుతో ఒక యాక్టర్ చాలా క్రేజ్ సంపాదిస్తాడని ఎవరు ఊహించి కూడా ఉండరు. అలాంటి విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఒక్కసారిగా పెరగడం, షార్ట్ గ్యాప్ తర్వాత ఇప్పుడేమో చేసిన ప్రతి సినిమాకి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వేస్తూ సినిమా సర్కిల్స్లోనే అవకాశాల కోసం తిరుగుతూ ఫైనల్గా తనకొచ్చిన లీడ్ రోల్ సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకున్నాడు మన విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఉన్నది కొద్దిసేపైనా తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో యూత్ని అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీలో తన క్యారెక్టర్ చాలామంది రియల్ లైఫ్తో కనెక్ట్ అయ్యేలా ఉండడంతో ఇంకో మెట్టు పైకెక్కేశాడు. అప్పుడు వచ్చిందే అర్జున్ రెడ్డి. జస్ట్ పోస్టర్స్, టీజర్స్తోనే యూత్ అంతా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ సినిమాలో తన క్యారెక్టర్ డెప్త్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ పడే పెయిన్, ఫ్రస్ట్రేషన్, కోపం ఇలా అన్ని ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విజయ్ దేవరకొండని ఆ టైంలో ఇష్టపడని యంగ్స్టర్ లేరు అంటే కొంచెం అతిగా అనిపించినా అదే నిజం. ఆ సినిమాలో యాక్టింగ్ వల్ల ఒక్కటే కాదు, బయట విజయ్ యాటిట్యూడ్ అండ్ ఎలాంటి విషయం అయినా ఓపెన్గా మాట్లాడే విధానం కూడా చాలామందికి నచ్చేసింది. ఆ సినిమా హిట్తో తనకు వచ్చిన క్రేజ్ చూసి చాలామంది తమిళ్, హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో యాక్టర్స్ కూడా తమ ఫేవరెట్ స్టార్ విజయ్ దేవరకొండ అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశారు కూడా. ఆ తర్వాత రిలీజ్ అయిన గీత గోవిందం సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ని ఇప్పటికీ కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు బ్రేక్ చేయలేకపోతున్నాయి. గీత గోవిందం సినిమా కూడా చాలా సాదాసిద్ధ సినిమా, కానీ అర్జున్ రెడ్డి మేనియా వల్ల ఈ సినిమా కూడా ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఇలా తక్కువ టైంలోనే తనకంటూ ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఉన్నట్టుండి చాలా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాడు. తన ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఎంత పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుందో అంతకంటే ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. దీనికి ఇండస్ట్రీలో చాలామంది చాలా రీజన్సే మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సినిమాలో కొంచెం మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు ఆ సినిమాని హిట్ చేసేస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ చేసిన టాక్సీ వాలాకి పాజిటివ్ టాక్ రావడమే దానికి ఒక ఎగ్జాంపుల్. రిలీజ్కి ముందే ఆ సినిమా హెచ్డీ ప్రింట్ లీక్ అయినా కూడా ఆ సినిమాలో కొంచెం కంటెంట్ కొత్తగా ఉండడంతో ఆ సినిమాని హిట్ చేశారు మన తెలుగు ఆడియన్స్. ఆ తర్వాత వచ్చిన నోటా సినిమాలో కొంచెం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడంతో మన వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాగే డియర్ కామ్రేడ్లో మంచి కాన్సెప్ట్ ఉందని చాలామంది మెచ్చుకున్నా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవ్వడంతో అది కూడా ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదు. దానికి తోడు సినిమా రిలీజ్కి ముందు విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్స్ వల్ల ఎక్కువ హైప్ క్రియేట్ అవ్వడం కూడా ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ అని ఇప్పటికీ చాలామంది అంటూనే ఉంటారు. ఇవన్నీ ఒకెత్త అయితే ఈ సినిమాలన్నింటిలో కూడా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ మాత్రం ఒకేలా ఉండడం ఇంకో మైనస్. ఇక ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గురించి విజయ్ దేవరకొండ అండ్ తన ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంతలా డిసప్పాయింట్ చేసింది ఆ మూవీ. అప్పటికే విజయ్ దేవరకొండ కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ సినిమాకి ఇచ్చిన హైప్కి సినిమాలో ఉన్న మ్యాటర్కి అసలు సంబంధమే లేకపోవడంతో తన మీద కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది. దానికి తోడు అర్జున్ రెడ్డిలో మాదిరే క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్సెస్లో కూడా పెద్దగా వేరియేషన్స్ చూపించకపోవడంతో తనని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక స్టేజ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడే పూరి జగన్నాథ్తో లైగర్ అనౌన్స్ చేశాడు విజయ్. ఈ సినిమా రిలీజ్కి ముందు క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు, కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింటే రికార్డ్స్ చాలా వరకు బ్రేక్ అయ్యేవే. బట్ మళ్ళీ కథ మామూలే. ఇంటర్వ్యూస్లో విజయ్ మూవీకి ఇచ్చిన హైప్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి వెళ్ళిన ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి బయటకు వచ్చేశారు. అంతలా డిసప్పాయింట్ చేసింది ఈ లైగర్. అలాంటి ఒక యాక్షన్ సినిమా తర్వాత మళ్ళీ ఖుషి అని ఒక లవ్ స్టోరీ, సమంత ఫీమేల్ లీడ్గా లవ్ స్టోరీస్ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే మళ్ళీ కొంచెం పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ ఈ సినిమా రిజల్ట్ కూడా అనుకున్నట్లుగా మాత్రం రాలేదు. ఇప్పుడు గీత గోవిందంతో తనకి హిట్ ఇచ్చిన పరశురామ్తో మళ్ళీ ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు చాలా నెగిటివ్ టాక్తో అండ్ రీసెంట్గా ఓటీటీ రిలీజ్లో మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ చూసిన కొంతమంది సినిమా మరీ అంత బ్యాడ్గా లేదు అంటుంటే, ఇంకొంతమంది మాత్రం ఈ సినిమాలో హీరోగా వేరే యాక్టర్ ఎవరైనా చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో అంటున్నారు. రెండిట్లో కూడా కొంచెం నిజం ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమా మరీ అంత బ్యాడ్ సినిమా అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం కథ ఎక్కడి నుండో ఇంకెక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అందులోనూ విజయ్ని ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్లో చూడడానికి అంత బిలీవబుల్గా కూడా అనిపించడు. తన డైలాగ్ డిక్షన్ అండ్ వాటిని డెలివర్ చేసే విధానం కూడా ప్రతి సినిమాలో ఒకేలా ఉండడంతో చూసే ఆడియన్స్కి కూడా కొంచెం రొటీన్ ఫీలింగ్ వచ్చింది. ఒకవేళ విజయ్ దేవరకొండ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం ఇప్పుడు విజయ్కి ఉన్న క్రేజ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. లైగర్ డిజాస్టర్ తర్వాత కొన్ని సినిమాల వరకు తను ఎక్కువగా మాట్లాడనని చెప్పిన విజయ్ మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ప్రమోషన్స్లో సినిమాకి కొంచెం ఎక్కువగానే హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. స్టార్డమ్తో ఏది చేసినా నడిచిపోతుంది అనుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ పాటికే విజయ్కి అర్థమై ఉండాలి. కథల విషయంలోనే కాకుండా ఆడియన్స్ తన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక క్యారెక్టర్కి తనేం చేయగలడు, తన పర్ఫార్మెన్స్లో వేరియేషన్స్ ఎలా చూపించాలి అనే పాయింట్స్ మీద కూడా ఫోకస్ చేస్తే డెఫినెట్గా తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయం.
నాని, విశ్వక్సేన్, సుహాస్ ఇలాంటి యాక్టర్స్తో చాలామంది విజయ్ని కంపేర్ చేసి వాళ్ళలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ రోల్స్ ఎందుకు ట్రై చేయలేకపోతున్నాడు అని కూడా అనుకుంటున్నారు. ఒక రకంగా తనకి వచ్చిన స్టార్డమ్ కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది కలిగించినా తను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేయాలి, కొత్త రోల్స్తో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ మారిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. తన సినిమా రిలీజ్కి ముందు విజయ్ దేవరకొండ డైరెక్ట్గా కామెంట్ చేయకపోయినా తనకి క్లోజ్గా ఉండే వాళ్ళు మాత్రం చాలాసార్లు కావాలనే విజయ్ సినిమాల గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. అందులో ఎంత నిజం ఉంది అనేది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకే తెలియాలి. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం విజయ్కి యాప్ట్గా ఉండే రూల్, దానికి తగ్గ స్టోరీ, పర్ఫార్మెన్స్లో వేరియేషన్ ఇలాంటివి కొన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొంత నిజం. నెక్స్ట్ గౌతమ్ తిరునూరి సినిమాతో అయినా విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కొడతాడో లేదో చూడాలి. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా విజయ్తో ఇంకో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు. మరి మళ్ళీ ఇంకో అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ ఏమైనా వస్తుందేమో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలా తక్కువ టైంలో పీక్ స్టార్డమ్ని ఎంజాయ్ చేసి డౌన్ఫాల్ కూడా అంతే స్పీడ్గా అవడం ఒక యాక్టర్గా తట్టుకోవడం కొంచెం కష్టమే. మరి ఇలాంటి ఛాలెంజ్ని విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. లెట్స్ హోప్ హీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో విజయ్ దేవరకొండ సినిమాలకి వస్తున్న నెగిటివిటీకి రీజన్ ఏమిటి అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.